స్టార్ట్. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు వైసీపీ కాన్స్టిట్యూన్సీ విస్తృత మీటింగ్లో గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ గారు మతిపోయి 30,000 మాకు 30,000 మెజార్టీ వచ్చిందని ఎగతాళిగా మాట్లాడినాడు. 30,000 మెజార్టీ ఎట్టొచ్చిందో చెప్పంటారా? ఇతను వీకోటలో పోతే వక్కలిగిరి అంటాడు, బయటపల్లిలో వస్తే నేను మీ బీసీ అంటాడు, గంగవరంలో వస్తే ఓటర్స్ దగ్గర పోయి నేను మీ గౌడు నేను మీ కురబ గౌడు మీ బీసీ అని 2019లో నువ్వు ఓట్లు వేసుకొని 30,000 మెజార్టీని డంప్ కొట్టుకుంటున్నావు. అది ప్రజలు ఏమారి నీకు 30,000 మెజార్టీ వచ్చింది వేసినారు, ఓటేసినారు. కానీ ఇప్పుడు నీకు రేపు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చూసుకో, ఇచ్చినా నువ్వు గెలుస్తావని ఒకసారి ఆలోచించు. మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు, ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారు. అదేవిధంగా మీ అన్యాయాల అక్రమాల గురించి మీ జెడ్పీ చైర్పర్సన్ వాసన్న గారు ఈ మధ్య కాలంలో చెప్పినారు మీ గురించి, ఎమ్మెల్యే గారి గురించి, అవినీతి గురించి. అది మర్చిపోయినావా? అదేవిధంగా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? తిరుమల లడ్డు, పవిత్రమైన శ్రీ కలియ వెంకటేశ్వరి తిరుమల లడ్డు నెయ్యి కల్తీ జరిగిందని దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదాని కోసమే ఇవన్నీ నువ్వు ప్రజల దగ్గర మాట్లాడుతున్నావు. కానీ ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు, క్షమించరు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు తెలిసి అభివృద్ధి గురించి మాకు చెప్పు, పర్వాలేదు చేస్తాం. లేనిపోయి అవాకు జవాకులు మాట్లాడితే అది కరెక్ట్ కాదని కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. నిన్నటి దినము వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ శాసనసభ్యులు ఏదో నియోజకవర్గంలో ఏదో జరిగిపోతా ఉంది, ఏమేమో అయిపోతా ఉంది, ఏందేందో జరిగిపోతా అని చెప్పి ఉలిక్కిపడి ఎగిరెగిరి మాట్లాడిన మాటలు మనందరం చూసాం. ఏందో కంకర్ గురించి మాట్లాడినాడు, ఇసుక గురించి మాట్లాడినాడు, ఇంకోటి ఏందో షాపింగ్ కాంప్లెక్స్లో షాపింగ్ రూముల గురించి ఏదో మాట్లాడడం జరిగింది. సరే, కంకర్ విషయాన్ని తీసుకొని వస్తే కంకర్ మిషన్ని అక్రమంగా లాక్కునింది ఎవరని చెప్పి నేను ఈ పత్రికా విలేకరుల సమావేశంలో అడుగుతా ఉన్నాను. చెక్కులు ఇచ్చింది ఎవరు? చెక్ బౌన్స్ అయింది ఎవరు? కోర్టుకు తిరుగుతూ ఉండేది ఎవరు? నీదే కంకర్ అయితే, నీకే పర్మిషన్ ఉంటే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రాత్రికి రాత్రే ఎందుకు మిషన్లు ఎత్తుకొని వెళ్ళిపోయినావు? నీదే కంకర్ అయితే, నీదే క్వారీ అయితే, నీదే అన్ని పర్మిషన్లు ఉంటే రాత్రికి రాత్రి ఎందుకు ఎత్తుకొని పోవాల్సిన అవసరం వచ్చింది అని ఒక ప్రశ్న అడుగుతుంది. ఇకపోతే పక్కన గడ్రాజుపల్లి 4 రోడ్ల దగ్గర సాయంత్రం రోడ్డు పోతే ఇట్లా కొండ మాదిరి కనపడుస్తూ ఉండే గుట్ట, తెల్లారితో పోతే మళ్ళీ ఉండాలి గుట్ట, మళ్ళీ కరిగిపోతా ఉండే, మళ్ళీ గుట్ట పెరుగుతుండే, మళ్ళీ కరిగిపోతా ఉండే. దాన్ని ఆడి కర్ణాటక జూన్ తోలింది. పక్కన వాడెవడో ఈ ఎక్స్ప్రెస్ హైవే చేసిన రోడ్ అతను పెద్ద కాంట్రాక్టర్, అతను దిలీప్ కన్స్ట్రక్షన్స్ అనుకుంటా. గుట్ల కంకర యాడి పూడిసా ఎవరు తోలుకొని వెళ్ళిపోయారు? అది ఎవరు తోలుకొని పోయింది తెలుసా? నియోజకవర్గ ప్రజలకు మొత్తానికి తెలుసు. ఆడిపోయి సంగరాలపేట చెరువుని పోయి అడిగితే ఇసుక ఎవరు తోలిన చెరువుని అడిగితే కూడా చెప్తుంది. అదే కాకుండా జేజేఎం ట్యాంకు, జలజీవన్ మిషన్ ట్యాంకు కట్టకుండానే బిల్లు చేసుకునేది ఎవరని చెప్పి ఒకసారి మనం కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఇకపోతే షాపింగ్ కాంప్లెక్స్, అవును షాపింగ్ కాంప్లెక్స్ నిజమే. బైడపల్లి జెడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో షాపింగ్ కాంప్లెక్స్ శాంక్షన్ చేయడం జరిగింది జిల్లా పరిషత్ నిధులతో. షాపింగ్ కాంప్లెక్స్ పనులు చేసిన తర్వాత, ఎందుకంటే రోడ్డు కట్టంగా రోడ్డు ముందర కొందరు ఏదైతే ఆక్రమంగా నిర్మించుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారో రోడ్డుకి ఇబ్బందికరంగా ఉండిన ఉద్దేశంతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టేది వాస్తవమే, దానికి బాడిగలకి ఇచ్చేది వాస్తవమే, దాంట్లో వచ్చే డబ్బుల్ని కానీ దాంట్లో వచ్చే దీన్ని కానీ స్కూల్ డెవలప్మెంట్ కూడా వాస్తవమే. దీంట్లో తప్పే ఉంది.
ఏదో నేను అడుగునేస్తా, నేనేదో చేస్తానంటే ఏంది అడుకునేది? దీన్ని? కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. మా ఎమ్మెల్యే గారిని, మా నాయకుడిని విమర్శిస్తే ఈడోరు చూసుకొని అయితే ఊరికే ఉన్నాం. లేదు నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నానంటాడు కదా, ప్రతిపక్ష పాత్ర నువ్వు పోషించు, మాదేమన్నా డెవలప్మెంట్స్ ఏమంటే మాట్లాడతాం. ప్రతిసారి రోడ్లకు అడ్డం పడింది ఎవరు? శాంక్షన్ రోడ్లకి ఇబ్బందులు పెడతా ఉండేది ఎవరు? మా కైకల్ రోడ్ ఏదైతే రామచంద్రం రోడ్డు ఉందో ఆ రోడ్ని అడిగితే పోయి ఎవరు కంకర తోలుకొని పోయింది? కంకర ఎవరు తోలింది కూడా ఒకసారి అడిగితే, ఆ గ్రామాల్లో పోయి అడిగితే చెప్తారు ఎవరు తోలింది కంకర అంటే. రోడ్డుకు తోలిండే కంకరని. ప్రతి పంచాయతీలో ఒక ఏజెంట్ని పెట్టుకొని గత 5 సంవత్సరాల్లో యథేచ్ఛగా ఆక్రమంగా ఇసుకను లూటీ చేయడం కూడా మీకు అందరికీ తెలుసని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మాట్లాడేటప్పుడు కొంచెం విలువలు విశ్వసనీయతలు పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు. నిన్న మాజీ శాసనసభ్యులు వెంకయ్యగౌడ్ గారు వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టి మొత్తం తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా మా ప్రీతం నాయకులు పలమనేరు శాసనసభ్యులు అమరన్న గారి గురించి హేళనగా మాట్లాడాడు. అయ్యా వెంకయ్యగౌడ్ గారు, మా నాయకులు అమరన్న గారు గ్రామ స్థాయి నుంచి, సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయిగా వచ్చిన రోజు కూడా ఏ ప్రతిపక్ష నాయకుడిని అమర్యాదగా మాట్లాడడం కానీ, ఎక్కడ నువ్వు 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 అని సంబోధించడం లేదు. నేను కూడా మిమ్మల్ని నాకన్నా వయసులో చిన్నవారైనా మీరు మాజీ శాసనసభ్యులు అని సంబోధిస్తున్నా. ఎందుకంటే మనం ప్రజల్లో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం. విలువలతో కూడిన మన యొక్క మాట తీరు అనేది చాలా ముఖ్యం. మీరు మాట్లాడిన మాటలు మీడియాలో చూసిన వ్యక్తులందరూ నవ్వుకుంటున్నారు. మీ తండ్రి వయసు కన్నా పెద్ద వయసు కలిగిన ఒక గౌరవప్రదంగా ఉండే శాసనసభ్యులు, ఎక్కడ అవినీతి ఆరోపణ లేకుండా మచ్చలేని నాయకుడు మా అమరన్న గారు. అలాంటి నాయకుడి మీద నువ్వు ఏదో నేను మాట్లాడితే ఇది ఒక పెద్ద స్టేట్ న్యూస్ అవుతుంది, నేనేదో పెద్ద హీరో అవుతాను అని మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. తర్వాత మీరు ఆక్రమణలో భూముల దోపిడీ గురించి మాట్లాడారు. మాజీ శాసనసభ్యుల వారు భూముల దోపిడీ గురించి, గంగవరం మండలంలో భూముల దోపిడీ జరుగుతూ ఉంది అని మీరు మాట్లాడారు. చెప్పండి, ఏదైనా మీ దగ్గర ఆధారం ఉందా? ముఖ్యంగా మీరు మాట్లాడింది 30 కోట్లు విలువైన 346/2 సర్వే నెంబర్ గురించి మీరు మాట్లాడారు. 346 మీ ప్రభుత్వంలో మీరు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం, గంగవరం రెవెన్యూ గ్రామ దాఖలాలో 346/2A ఉన్న వంకపరంబోకు భూమిని అప్పటి కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం మీ ప్రభుత్వంలో జరిగింది, అవునా కాదా? తరువాత అదే భూమికి సంబంధించి అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ ఎవరు చేసుకున్నారు? మీరు మాజీ ఎమ్మెల్యే గారు, మీరు బీ ఫార్మ్ ఇచ్చి ఎంపీటీసీగా గెలిపించుకున్న వ్యక్తికి ఇదే భూమి అగ్రిమెంట్ అయింది, వాస్తవం కాదా? తర్వాత అగ్రిమెంట్ తర్వాత అదే భూమిని మీ ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీకి రిజిస్ట్రేషన్ అయ్యింది, వాస్తవం అవునా కాదా వెంకయ్య గౌడ్ గారు? ఇవన్నీ మీ హయాంలో జరిగాయి. మీ హయాంలో మీరు కూడా ఆ భూమి కోసం ప్రయత్నించారు. మీరు కూడా ఆ భూమి కోసం ప్రయత్నిస్తే మేము ఇతనికి ఆ భూమి ఇస్తే మాకు డబ్బులు ఇస్తాడో ఇవ్వడో, ఆల్రెడీ చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టు చుట్టూ తిరిగే వ్యక్తి మాకు డబ్బులు ఎక్కడిస్తాడు, అతనికి ఆయన పక్కలో ఉండే అనుచరులకి మనం ఈ భూమి అమ్మకూడదు అని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే వేరే వాళ్ళకి ఏదో అమ్ముకున్నారో, వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు కానీ మా శాసనసభ్యులకు కానీ ఎక్కడైనా సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా మేము సిద్ధమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దోపిడీ కేర్ ఆఫ్ అడ్రస్ వైకాపా. మీరు మా వైసీపీ వాళ్ళు దోపిడీ అనబోయి
టీడీపీ వాళ్ళని పొరపాటుగా మీరు మాట్లాడినట్టున్నారు వెంకయ్యగౌడ్ గారు. ఒకసారి సరిచూసుకోండి బ్రదర్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దోపిడీ అంటూ మాట్లాడతాడు. గంగవరంలో సర్వే నెంబర్ 319 ఆర్ఎన్బి రోడ్డు కొరంబోకు సంబంధించి మీ కార్యకర్తలు, మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 12 మంది కలిసి పట్టాలు తీసుకుని కోట్ల విలువైన భూమిని కాజేసింది నిజం కాదా వెంకయ్యగౌడ్ గారు అని అడుగుతున్నా. దీనికి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా. అదే మాదిరిగా గంగవరం హై స్కూల్ పక్కలో ఈ మధ్య కాలంలో ఒక ఎర్ర బంకు వెలిసింది. అది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిందా తెలియదు. బినామీ పత్రాలు సృష్టించి ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న గంగవరంలో ఒక కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడు ఈ బంకు పెట్టింది వైకాపా లీడర్ అని చెప్పి మీకు తెలుసా వెంకయ్యగౌడ్ గారు నేను అడుగుతున్నా. వీటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారు? మేము విత్ ప్రూఫ్స్ తో మీకు పత్రికా మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేస్తున్నా, ప్రశ్నిస్తున్నా వెంకయ్యగౌడ్ గారిని. అదేవిధంగా శరణార్థులు శ్రీలంక నుంచి అక్కడ తలదాసుకోవడానికి ఇక్కడ మన పొలంనేరుకు వచ్చి గంగవరంలో శ్రీలంక కాలనీ దగ్గర ఉన్న శ్రీలంక కాలనీ వాళ్ళకు కేటాయించిన భూమిలో వాళ్ళని బెదిరించి వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ ఉన్న స్థలాన్ని ఆక్రమించి మీరు పార్టీ ఆఫీస్ కట్టింది నిజం కాదా అడుగుతున్నా నేను. వెంకయ్యగౌడ్ గారు సమాధానం చెప్పగలరా? ఇంకా ఎన్నో ఉన్నాయి మాట్లాడాలంటే. మీరు మాట్లాడే ముందు అన్ని వాస్తవాలను తెలుసుకొని మాట్లాడండి. దోపిడీ చేశామని మా నాయకుల మీద మీరు మాట్లాడే స్థాయి మీది కాదు. దయచేసి గుర్తించుకోండి. మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద మీరు నిందలు వేస్తూ ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము ఇప్పటిదాకా పెద్దలందరూ కూడా మాట్లాడారు. అయితే నేను కూడా ఒక 2 మాటలు మీడియా ముఖంగా ఎక్స్ఎమ్మెల్యే వెంకయ్యగౌడ్ గారిని అడగాలనేసి నేను కూడా మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీ వాళ్ళకి పాపం బాగా డిప్రెషన్ అయిపోయినారు. వాళ్ళు అసలు వాళ్ళు ఎందుకు అరిస్తా ఉన్నారో అర్థం కావట్లే, ఎందుకు ఎగడుతా ఉన్నారో అర్థం కాదు, ఏది అడ్డుకుంటా ఉన్నారో అర్థం కాకుండా అడ్డుకుంటా ఉన్నారు, ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుందంటే నిన్నటి రోజు ఆయన అసలు కళ్ళు తాగినాడా లేకపోతే వాళ్ళు పార్టీకి సంబంధించిన గంజాయి అమ్ముతారు కదా, వాళ్ళే మన గంజాయి ఏమైనా ఇచ్చేస్తున్నారని తెలియదు. ఎందుకు అట్లా అరిస్తున్నాడు అసలు అర్థమే కదా. అమరన్న గారు ఏమో మాట్లాడేసినట్టు, ఇంకేమో కబ్జాలు అయిపోయినట్టు, ఇంకేమో దోచుకున్నట్లు, అసలు ఏమేమో మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఆయన స్థాయి ఏదో ఎక్స్ఎమ్మెల్యే, ప్రజలు ఏదో అమ్మారి చేసుకున్నాం, ఇంకో ఇంతసేపు మన వాళ్ళు చెప్పినారు ఎవరో నేమేమి చెప్పి అమ్మారి ఓట్లు వేసుకున్నారు అనేసి. ఏరా నేను ఒక ఎక్స్ఎమ్మెల్యే అయిపోయినా ఎట్లా ఒక హోందాగా మాట్లాడుతున్నటువంటి అసలు దాన్ని ఏం చెప్పాలి అర్థం కాల. చాలా దానికి ఏమో డాక్టర్ అని వేరే పెట్టుకున్నాడు ఆయన. అది ఏం డాక్టరేటో తెలియదు ఆయన. నేను మా వాళ్ళని అడిగిన ఏం బాధ డాక్టరేట్ అంటే, డాక్టరేట్ డబ్బులు ఇచ్చి తీసుకునేది డాక్టరేట్ అనేది. ఆయన అప్పుడు చెప్పి అన్యాయంగా సంపాదించిన డబ్బులతో డాక్టరేట్ తీసుకునేసి ఆయన ఇప్పుడు డాక్టర్ అనేసి చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ మాటకి అసలు అది చాలా ఘోరంగా ఉంది, అసలు సంబంధం లేకుండా ఉంది. ఇకపోతే ఆయన అక్రమాల గురించి నిన్న ఏదేదో మాట్లాడారు. అయ్యా ఎక్స్ఎమ్మెల్యే వెంకయ్యగౌడ్ గారు, నీకు వయసు ఎంత నాకు తెలియదు, కానీ నువ్వు పుట్టక ముందు నుంచి ఆ కాలేజ్ దగ్గర పాపము ఒక షాప్ ఉండింది. బీసీ బిడ్డ, దళితులు. ఇంకోటి ఏమరా అంటే అది అక్రమం అంటావు. అది అక్రమమో సక్రమమో అధికారులు తెలుసుకుంటారు, నీ పని కాదు అది. నీ మారి ఎగరాలంటే నీకంటే ఎక్కువ ఎగడతాం మేము. నువ్వు నిజంగా మొగోడైతే నన్ను ఏదో వాగినావు కదా అక్రమాల గురించి, ఇక్కడ చర్చ ఎదురుగా అంగుళ్ళు అక్కడి నుండి పెట్రోల్ బంక్ దగ్గర అయితే మొగోడైతే నన్ను తొలగి జేసీబీ తీసుకురా. నన్ను అన్నావు కదా ఏం పీక్కుంటారో పీక్కోనే, దీన్ని పీక్కు నువ్వు.
ఏం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలా. ఆ షాప్లను ఎత్తిచ్చి చూస్తాము. నీ మారి మేము గొర్రె దాటంతా దాటము. ఎందుకు తెలుసా? దానికన్నా అధికారులు ఉన్నారు, చట్టం ఉంది, ఏది పద్ధతిగా చేయాలా ఎట్లా చేయాలనేది మాకు తెలుసు. కాబట్టి నాకు చట్టం ప్రకారం చట్టం చేస్తూ ఉంది పని. మొన్నటికి మొన్న కూడా చర్చ ఎదురుగా అక్కడ ట్రాఫిక్ బాగా ప్రాబ్లం ఉంటే అధికారులే మేమేమైనా వచ్చినాం అక్కడ, వాళ్ళకి వచ్చి వాళ్ళందరినీ పిలిచి ఇంకా వెనక్కి పోండి పద్ధతిగా, ఎందుకంటే వాళ్ళు కడుపు కొట్టేది మాకు ఇష్టం లే. నీ మాదిరి అజ్ఞానుడు అయితే ఎప్పుడో కొట్టించేస్తున్నారు తెలుసా నీకు? జ్ఞానం ఉంది కాబట్టి, ప్రజలు బాగోగులు తెలుసు కాబట్టి నిదానంగా చట్టం ప్రకారం చట్టం చేయాలనేసి. నీ మాదిరి దౌర్జన్యాలు అది చేయాలంటే నువ్వు అక్కడ రోడ్లో నిలబడుకున్నావు కదా, 5 నిమిషాలు పడదు. మేము వచ్చి నిలబడుకుంటాం, అసలు నువ్వు నిలబడలేవు. కాకపోతే నీ మరి పద్ధతి లేకుండా మేము నడుచుకోము. 30 సంవత్సరాల నుంచి నువ్వు ఎవరన్నా అడుగు, నువ్వు పుట్టిండు అసలుకి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ అంగడి ఉండిందా లేదా, వాళ్ళు పట్టా ఇచ్చినారా లేదా, కోర్టులో పర్మిషన్ తీసుకున్నారా లేదా, కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి. ఏదైనా మాట్లాడితే జనాలు అయ్యో మంచి మాట్లాడినాడు అనే విధంగా ఉండండి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది, మీసాలు తిప్పేది, ఎగిరేది పద్ధతిగా అసలు మీకు పరిష్కారం లేదా అంటున్నా. కాబట్టి ఏం మాట్లాడినా ఆలోచన చేసి ఏది మాట్లాడేది మంచిది ఏది మాట్లాడకూడదు తెలుసుకొని మాట్లాడండి. ఇకపోతే ఇంకొక మాట మాట్లాడినాడు ఆయన నిన్నటి రోజు. ఇంతసేపు మన వాళ్ళు చెప్పారు, గౌరవ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి గురించి. మా తాత పేరు చెప్పుకుంటా, మా నాయన పేరు చెప్పుకుంటా, ఇంకెవరి పేరు చెప్పుకుండేదే? నీ మరి అడ్రస్ లేనాడు అనుకున్నావు ఆయన. ఆయన వాళ్ళ నాయన పేరు, వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పుకుని ఎవరి పేరు చెప్పుకోవాలని చెప్పండి మీరే. ప్రజలు కూడా ఆలోచన చేయండి. అమరన్న గారు వాళ్ళ నాయన పేరు చెప్పినారు, వాళ్ళ నా తాత పేరు చెప్తారు, వాళ్ళకి హిస్టరీ ఉంది, నీకు లేదు అనేసి నువ్వు అట్లా బాధపడితే ఎట్లా? హిస్టరీ లేకపోతే హిస్టరీ తెచ్చుకో, ఎట్లా డాక్టరేట్ తెచ్చుకున్నావు కదా డబ్బులు ఇచ్చే. అమరు ఎక్కడ తెచ్చుకోపోయి ఎవరికైనా బాడీకి ఇస్తారేమో. అమరన్న గారు వాళ్ళ నాయన పేరు చెప్పుకుంటారు, నాయన పేరు చెప్పుకుంటే తప్ప ఇదేది బయట అన్యాయం ఇదే. కాబట్టి ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడండి. ఊరికే అతను పాపం బీసీ అతను. ఇంకోటి మెయిన్ ముఖ్యంగా ఏమనంటే ఈ ఎక్స్ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలా, ప్రజలు కూడా తెలుసుకోవాలా. ఎమ్మెల్యేకి పిఏ ఉంటారు, ఎమ్మెల్యేకి పిఆర్ఓ ఉంటారు, ఎమ్మెల్యేకి అభిమానులు ఉంటారు. అభిమానులు పిఏ అనేది, పిఆర్ఓని అభిమానులు అనేది తెలుసుకోండి ఫస్ట్. ఎవరు పిఏ? ఇన్ఫర్మేషన్ యాక్ట్ కన్నా కట్టండి. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి పిఏ ఎవరు అంటే ఎవరన్నా చెప్తారు, లేదా బస్ స్టాండ్లోనో లేదా మిట్టు పైన ఎవరిని అడిగితే ఎవరు పిఏ అంటే చెప్తారు. తెలిసి తెలియకుండా చదువు లేని వ్యక్తి మరి మాట, చదువు లేదు ఉందో లేదో నాకు తెలియదు కానీ చదువుకున్నట్టు లేదు చెప్తా ఉంటే. ఊరికే డాక్టరేట్ అని పెట్టుకున్నా కానీ పిఏకి పిఆర్ఓకి సంబంధం లేదు. తెలుసుకోండి ఫస్ట్. ఊరికే పిఏ 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 అంటే అసలు బుద్ధి ఉంటే మాట్లాడతారా? ఇంకా మేము మాట్లాడాలంటే ఇంకా చాలా మాట్లాడగలుగుతాము, కానీ సమంజసం కాదు కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకుంటా ఉన్నాం. మీరు చూస్తారు మీడియా వాళ్ళు కూడా ఏదో వస్తుంది మళ్ళీ ఆపేస్తాడు, ఏదో వస్తుందని. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడితే కనీసం జనాలు ఉంచుకుంటారు. ఇప్పుడే ఆడ పెట్టాలి అటు పెట్టేస్తున్నారు. నేను మెజార్టీ గురించి మాట్లాడి తిక్కగా ఏంది అసలు నాకు అర్థమే కల. మేము చెప్పినామా నీకు మెజార్టీ రాలేదనే? అది ఎట్లొచ్చింది ఏమనేది పెద్దలు చెప్పినారు, ఎట్లా వచ్చింది, నువ్వు ఏమేమి డ్రామాలు అన్నావని. సరే నీ బాధ ఏదో పడినావు, అయిపోయింది, సంపాదించుకున్నావు, కోర్టుకు పోయినావు, చేతులు కట్టుకున్నావు, ఇంకా చాలా ఉంది నీ కథ. అవంతా చెప్పించుకోవాలంటే నువ్వు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయండి, లేకపోతే ఎట్లా మాట్లాడాలో మాట్లాడి నేర్చుకోవాల్సిన సందర్భం కోరుకుంటూ అందరికీ నమస్తే. పెట్టినాను.